Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తు పొడిచింది. జనసేన టీడీపీ కలిసి ప్రయాణం మొదలుపెట్టాయి. అయితే ఈ ప్రయాణం ఎప్పటి వరకు అనే విషయం పైన కూడా ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు జనసేనని. రాష్ట్రాన్ని మెరుగుపరచాలన్నా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడేయాలన్నా కనీసం 10 ఏళ్ళు ఈ రెండు పార్టీల బంధాన్ని ప్రజలు ఆశీర్వదించాలనే మాట పవన్ కళ్యాణ్ నోటి వెంట రావడం జన సైనికుల్లో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏపీ రాజకీయాల్లో 10 ఏళ్ల పాటు ఈ పార్టీల పొత్తుని ఆశీర్వదించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? జనసేన అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ కోరుకుంటున్నటువంటి లక్ష్యం పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడడం అయితే, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల ఆంతర్యం ఏంటి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు దాసరి రాము గారు, ప్రముఖ కాపు సంఘాల నాయకులు. రాము గారు నమస్కారం. రాము గారు, ఏంటి ఈ వ్యాఖ్యల్ని రాజకీయ కోణంలో చూస్తే ఒక 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేయాలంటే మా మైత్రిని మీరు ఆశీర్వదించాలి అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో 2 రకాల అర్థాలు వస్తున్న పరిస్థితి ఉంది. మీరు ఏ విధంగా చూస్తారు? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ మధ్య తెలంగాణ ఎలక్షన్స్ లో ఎక్కువ అక్కడ ఇన్వాల్వ్ అవ్వటం వలన నేను మన డిబేట్లు కానీ, ఇంటర్వ్యూలు కానీ ఎక్కువ అటెండ్ కాలేదు. నేను మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి నా డౌట్ కొన్ని అడుగుతాను. ముందు తర్వాత మీరు నాకు చెప్పండి. తప్పకుండా నేను మీకు ఆన్సర్స్ అని నేను ఇప్పుడు రాష్ట్రాన్ని 70 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తుంది ఏ కులాలండి? ప్రధాన కులాలు ఎవరండి? కులాల వారీగా చూస్తే 2 కులాలకి మాట్లాడాల్సి ఉంటుంది. ఓపెన్ గా మాట్లాడుకుందాం సార్. మా తెలంగాణలో మా రెడ్డి రాజ్యం అనుకుంటున్నారు కదా, వెలమ దొరల రాజ్యం పోయి రెడ్డి రాజ్యం అని చెప్పుకోవట్లేదు. వాళ్ళకి లేని సిక్కు మనకెందుకు చెప్పుకోవడానికి? మరి అది రెడ్లు కమ్మోళ్ళు కదండి. ఈ రోజు హైదరాబాదు తెలంగాణ ప్రాంతాల్లో మా భూములు లాక్కున్నారు, హైటెక్ సిటీలో మా భూములు లాక్కుపోయి చేశారు, మా వనరులను తినేశారని చెప్పని తెలంగాణ ప్రాంతాల నుంచి ఆంధ్ర వాళ్ళు బాబు మీరు వెళ్ళిపోండి, మీతో మాకొద్దు, మీ రాష్ట్రంలో మేము ఉండమని చెప్పింది. అక్కడ ఈ రెడ్డి కమ్మ వాళ్ళు చేసిన వ్యాపారాలు, వాళ్ళు చేసిన వ్యవహారాలే కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్పుకోవడం ఉంది కదా. అవును. అంటే వీళ్ళ పుణ్యమనే హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి విడిపోయి వచ్చేసాం. అక్కడతోనే ఆంధ్రప్రదేశ్ భ్రష్టత్వం పట్టింది, అయిపోయింది. అక్కడతో కొలాప్స్. అంటే హైదరాబాదు రాజధాని వాళ్ళ వనరులు వాళ్ళకి అప్పచెప్పాం. మేము రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ కొత్త నిర్మాణం మొదలు పెట్టాం. తమిళనాడు నుంచి సెపరేట్ కావాలని అడిగినందుకు సెపరేషన్ మీరు అడుగుతున్నారు, వేరే రాష్ట్రం కావాలి మీరు అడుగుతున్నారు కాబట్టి చెన్నై ఆంధ్రాకి వస్తుంది, మా వాళ్ళకి వెళ్దాం. మీరు చెన్నై మాకు వదిలేసి మీరు క్యాపిటల్ డెవలప్ చేసుకోవడం చెప్పారు, వాళ్ళు ధర్మంగా చెప్పారు. మీరు అడిగారు కాబట్టి మీరు పోండి అన్నారు. ఇక్కడ వాళ్ళు ఎలగొట్టారు వీళ్ళు చేసిన ఈ 2 కులాలు చేసిన పని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు రాజధాని ఎక్కడుందండి? చెప్తారా రాజధాని ఎక్కడో? రాజధాని పైన ఇంకా సందేహాలు ఉన్నాయి కదా. ప్రస్తుతానికైతే అమరావతి రాజధాని. అంటే విభజన జరిగిన 5 ఏళ్లకి, భారతదేశ స్వతంత్రం వచ్చిన 70 ఏళ్లకి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ 60 ఏళ్లకి ఇప్పుడు రాజధాని ఎక్కడుంది తీసుకుంటున్నాం. ఈ పుణ్యము ఈరోజు రాష్ట్రం ఇలా భ్రష్టత్వం పట్టిపోవడానికి, అవినీతి ఇలా అవినీతి పరాకాష్ఠ చేరడానికి, డబ్బులతోనే ఎలక్షన్ జరగడానికి 50 కోట్లు లేదే 75 కోట్లు లేదే రాజకీయాల్లోకి రావద్దు, ఎమ్మెల్యేకి నిలబడద్దు అనే స్థితి తీసుకొచ్చింది ఈ 2 కులాలే కదండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరండి రాష్ట్రాన్ని బాగు చేస్తారంటానికి? అంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఒక్క నిమిషం అండి. ఆయన ఒక్కడే ఎందుకు ఫీల్ అవుతున్నాడు? నువ్వు నాశనం చేసావు రాష్ట్రాన్ని. ఉన్నా నీ సామాజిక వర్గం కాపులు కానీ, నీతో పాటు ఉన్న పేద కులాలు బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు ఇన్ని రాష్ట్రం నాశనం చేశారా? నాశనం చేసింది రెడ్లు కమ్మోళ్ళు. వాళ్ళ యొక్క స్వార్థంతో ఇష్టం వచ్చిన పథకాలు, అప్పులు చేసి పప్పులు బెల్లాలు పంచుతూ అవినీతిమయం చేసి 1000 కోట్లు దోపిడీ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది రెడ్లు కమ్మోళ్ళు. ఉమ్మడి రాష్ట్రాన్ని అధికారం చూసింది చౌదరులు. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళు చూసింది. అంటే వాళ్ళకి బాధ్యత లేదు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి. నీ ఒక్కడికే బాధ్యత వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి నుంచి విడిపించడానికి, రాష్ట్రాన్ని బాగు చేయడానికి, వైసీపీ నుంచి ముక్త ఆంధ్రప్రదేశ్ చేయడానికి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి అమ్మ వాళ్ళకి బాధ్యత లేదా? టీడీపీకి నీ ఒక్కడికే పట్టిందా? నువ్వు ఎక్కడైనా నాశనం చేసావా? నువ్వు బాధ్యత తీసుకోవడానికి ఇందులో పాడు చేసినోడు బాధ్యత తీసుకోవాలా, అధికారం అనుభవించినోడు బాధ్యత తీసుకోవాలా, నువ్వు కాదు కదా. ఈయనెందుకు ఉపలాట పడిపోతున్నాడు? ఆడ కేసీఆర్ నేను కాంగ్రెస్ ఒక్క మాట తిట్లా. అవినీతి భయం అయిపోయింది తెలంగాణ, అవినీతి భయం అయిపోయింది కేసీఆర్ వల్ల. తెలంగాణ భ్రష్టత్వం పట్టింది ఎక్కడ? దొరల పెత్తనంతో కేసీఆర్ వల్ల. అక్కడ ఎలక్షన్ లో ఒక మాట అనలా, ఈడ మాత్రం జగన్మోహన్ రెడ్డిని తెలుపుతున్నాం అన్నమాట.
నీ బాధ్యత ఏంటి ఇందులో? టీడీపీ బాధ్యత లేదా? జనసేన టీడీపీ పార్టీ కలిసి 10 సంవత్సరాలు కష్టపడితే గానీ ఈ రాష్ట్రం గాడిలో పడుద్ది అనే మాట చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పేస్తున్నారంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారితో అవసరం ఉందంటే చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ అవసరం లేదా? ఇప్పుడు మీరు 25% ఓట్లతో టీడీపీ ఉందండి. మొన్న వచ్చిన ఓట్లు ఎంత? 30% కదా. మీకు 10% ఓట్లు కలిస్తేనే మీకు గెలిపే వెళ్తారు. చంద్రబాబు నాయుడికి అవసరం లేదా పవన్ కళ్యాణ్తో? మొన్న 2014 ఎలక్షన్స్ లో మా కాపులు మిగతా కులాలు పనిచేసినాయి అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి సహాయం చేయమని అడిగారు. ఈ రోజు ఎవరింటికి ఎవరు వెళ్తున్నారండి? ఎవరింటికి ఎవరు వెళ్తున్నారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తాం, ఇది 4వసారి. అవసరమా? ఈ బాధ్యత చంద్రబాబు నాయుడికి లేదా? రాష్ట్రం మీద అధికారం అనుభవించినోడు ముఖ్యమంత్రి. నువ్వే అధికారం అనుభవించావు? నువ్వే పదవి అనుభవించావు? నువ్వే వేల కోట్లు సంపాదించావు? నీతో పాటు ఉన్న పేద కులాలు ఎవరు తిన్నారు ఈ రాష్ట్రంలో? నువ్వు బాధ్యత ఇచ్చిన పరుగు ఆరాట పట్టడానికి, ఉబలాట పట్టడానికి, బాధపడటానికి ముఖ్యమంత్రి చేసి వేల కోట్లు సంపాదించి చంద్రబాబు నాయుడు మీద బాధ్యత రాష్ట్రాన్ని బాగు చేయాలని ఆయన ఎందుకు ఎవరి స్టేట్మెంట్? మా జనసేన టీడీపీ పార్టీ ఇద్దరు 10 ఏళ్ళు పనిచేయాలా, కలిసి ఉండాలా, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పడు? జనసేన అవసరం మాకు ఇద్దరు కలిసి వెళ్తాను అతను ఎందుకు చెప్పడు? మనమే ఎందుకు చెప్తున్నాం? మాట మాట్లాడితే ఓట్లు చేయాలనివ్వను, కమ్మ కులాన్ని టార్గెట్ చేశారు, ఆ రాష్ట్రాన్ని జరగొట్టాలని, వాళ్ళకి నేను అండగా ఉంటాను. ఇవన్నీ మన దగ్గర నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం? రాష్ట్రాన్ని ఎవడు నాశనం చేశారో వాళ్ళదే బాధ్యత. ఎవడు పదవులు అనుభవించాడో వారిదే బాధ్యత. రాష్ట్రం బాధ్యత. ఎవడు ఈ రాష్ట్రాన్ని అడ్డం పెట్టి వేల కోట్లు సంపాదించుకున్నారో వాళ్ళదే బాధ్యత. మేమెవరో తెలియదే, మేము త్యాగాలు చేసి దాన్ని బాగు చేయడానికి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని స్వాగతించేటువంటి పరిస్థితి ఉంటుందా కాపుల్లో కానీ బీసీ వర్గాలు? అది పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం వ్యక్తం చేశారండి. తెలుగుదేశం పార్టీ ఎవరితో కూడా పొత్తు 5 ఏళ్ళు ఉండదు కదా. ఇప్పుడు బీజేపీ పార్టీకి ఎన్నిసార్లు పొత్తు పెట్టుకుంది టీడీపీ? చెప్పండి, ఎన్నిసార్లు పెట్టుకుంది? బీజేపీ పార్టీ సహకారం తీసుకుని ఎన్నిసార్లు గెలిచింది? ఏ రోజన్నా 5 ఏళ్ళు సక్రమంగా ఉంది ఆ పార్టీతో? గెలిచిన వెంటనే ఆ పార్టీ డ్యామేజ్ చేయటం. 7%, 8% ఓట్లు ఉన్నాయి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు 2% పడిపోయింది. అంటే టీడీపీతో పాటు కలిసి 2% వచ్చింది. రేపు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితులు అక్కడికే తెస్తారేమో. అందుకనే వాళ్ళు చెప్పట్లా. మనం ఎవరున్నా ఆ ఎలక్షన్ వాడుకుని వదిలేయటమేరా. ఎలక్షన్ అయిపోయిన సాయంత్రం 5కి మొదలు పెడతారు క్యారెక్టర్ అసాసినేషన్. పోయిన 2014లో ఏందిరా మనం కష్టపడి గెలిస్తే పవన్ కళ్యాణ్ వల్ల గెలిచాడంటారు అందరూ. ఊరినే చేశాడా, డబ్బిచ్చి చేశాడని చెప్పండి అని మొదలుపెట్టిందే చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి కాదు, ప్యాకేజ్ స్టార్ మొదలుపెట్టి. కాబట్టి వాళ్ళు చెప్పరు కలిసి ఉంటామని. ఎందుకంటే ఎలక్షన్ అయిపోగానే అధికారం రాగా వాళ్ళ అవసరం తీరిపోయి. సో మీ అంచనా ఏంటి రాము గారు? అంటే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం చూసినా కానీ, ఆయన యాక్టివిటీ ప్రకారం చూసినా కానీ రాష్ట్రంలో చాలామంది నాయకులు పార్టీలో చేరడానికి సంసిద్ధంగా ఉన్నారని, నిజానికి చేరికల సమయంలోనే ఈ వ్యాఖ్యలు కూడా చేశారు. 10 ఏళ్ల పాటు మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది, 2 పార్టీలు కలిసి అధికారంలో నిలబెట్టుకుంటేనే రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నటువంటి మాట అంటున్నారు. కాబట్టి మీ అంచనా ప్రకారం జన సైనికులు కానీ, కాపు బీసీ కులాలకు సంబంధించినటువంటి వర్గాలు కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి ప్రభావితం అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఓట్లు చేయాలనేమో అన్ని పార్టీలు కలుపుకుంటాను వెళ్తాను అన్నప్పుడు 30% ఆఫ్ టీడీపీ క్యాడర్ రెడీగా ఉంది జనసేనలో రావడానికి. ఇతర స్టేట్మెంట్ ఇవ్వడంతో అయిపోయారు వాళ్ళంతా. జనసేన అడ్డం పెట్టుకుని వాళ్ళు కండవాలు వేసుకొని జనసేన మనతో వస్తుంది అబ్బాయి మీరు ఆడికి పోబాకుండా క్యాడర్ని కాపాడుతున్నారు. ఈ రోజు జనసేనకు వస్తాను చాలా మంది లీడర్లు ఈయన ఎప్పుడైతే టీడీపీతో పొత్తుని అనౌన్స్మెంట్ చేశాడో వాళ్ళు ఏ పార్టీ కావచ్చు టీడీపీకి వెళ్తున్నారు. 50 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, ఎంపీ అయితే 100 కోట్లు డొనేషన్ ఇచ్చి టీడీపీ టికెట్ అడుగుతున్నారు. జనసేన టికెట్ అడగట్లా, వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ పార్టీ టికెట్ అడుగుతున్నారు, వీళ్ళని అడగట్లా. చాలా మంది జనసేనకు వస్తున్న లీడర్ని కొంతమంది వ్యక్తులు టీడీపీ డైవర్ట్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు వివరాలు టీడీపీ ఆఫీస్ ఇస్తున్నారు. జనసేనలో చేస్తా ఉంటున్నాం వీళ్ళ వివరాలు టీడీపీ ఆఫీస్కి ఇస్తే వీళ్ళు ఎవరు పట్టించుకోరు. ఈ పార్టీలో ఎవరు గౌరవించరు, కూర్చోమంటారు. వాళ్ళు మాత్రం ఫోన్ చేసి హైదరాబాద్ గౌరవంగా పిలుచుకొని కాఫీ టీ ఇచ్చి పార్టీలో జాయిన్ చేస్తున్నారు. అవన్నీ జరుగుతున్నాయి. ఎందుకని పార్టీ పుట్టి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ జనసేనలో అలాంటి వ్యవస్థ లేకపోవడం అనేది పార్టీ అధినాయకత్వం సమస్య అనుకోవాలా, లేదా పార్టీ నిర్వహిస్తున్నటువంటి దానిలోనే లోపం ఉందనుకోవాలా?
ఈ పార్టీ బాగుండాలా, ఈ పార్టీ బలపడాలా, ఈ పార్టీ ముందుకెళ్లాలన్న ఆవేదన కసి ఉన్న వాళ్ళని మన పక్కన పెట్టుకుంటే వాళ్ళ పని చేస్తారు. ఇది బలహీనంగా ఉండాలా, టీడీపీ పార్టీతోనే ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు పక్కన ఉంటే ఇట్లా ఇది జగమే సత్యం. దాని నుంచి అంటే నేను ఎట్లా ఉంటుందంటేనండి, నేను ఎన్ని మాట్లాడినా అంటే దాన్ని నిజాలు మాట్లాడేవాడు లోకానికి వ్యతిరేకం అంటారు, లోక విరోధి అంటారు, సత్యవాది లోక విరోధి. నేను జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా చొక్కా పట్టుకుంటా, వాడెవడో మమ్మల్ని పీపుతాడని ఎవడు లెక్క చేయి. చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నా చొక్కా పట్టుకుంటా, మా రిజర్వేషన్స్ మిగతా విషయాలు. తప్పు చేస్తే మా ఓడైనా పవన్ కళ్యాణ్ అయినా క్వశ్చన్ చేస్తాం. ఎవడెనకాల పడి గొర్రెల్లా తలంచుకుని ఊడికి చేసే పనిలో మేము ఎవరూ లేవు. అది ప్రజారాజ్యంలో పనిచేసాం, ఇప్పుడు ఆ ఓపికలు లేవు మాకు ఎవరు. మేము అక్కడికే నిలబడతాం. పేద కులాల నుంచి, కాపు కాదు, పేద కులాల నుంచి 100-200 ఉన్న పేద కులాల నుంచి అసలు ఒక్కడే పార్టీ పెట్టి 2 రాష్ట్రాల్లో పార్టీ నడిపే స్థితిలో ఉన్న వ్యక్తి ఆయన ఒక్కడే. మందకృష్ణ మాదిగి లేడు, ఆర్కృష్ణ లేడు, అందరూ ఏదో పార్టీ అమ్ముడు పోయి ఏదో పార్టీతో సరెండర్ అయిన ఉండే, ఎవ్వరూ రాష్ట్ర స్థాయి పార్టీలు పెట్టి నడిపే వ్యవస్థలో ఉన్నోళ్ళు కాదు. ఆ పని ప్రస్తుతం ప్రజారాజ్యం పేరుతో ఓడిపోయినా, ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా, మనలో బలమైన ప్రయత్నంగా సమాజానికి ఏం ఆశించకుండా, ఆ అధికారం కోరుకోకుండా కొద్ది గొప్ప పనిచేస్తుంది పవన్ కళ్యాణ్. అంటే మా మద్దతు ఆయనకు ఉంటుంది. కానీ అట్లాగని చెప్పని ఒంటెద్దు పోకడుగా ఆయన సూచన, ఆయన నిర్ణయాలు తీసుకుంటే అవన్నీ చూస్తూ కూర్చునే మేము దశాబ్దాల నుంచి మా కులాల్ని, మా వ్యవస్థల్ని ప్రజారాజ్య పేరుతో సర్వనాశనం అయిపోయింది. మా కులం పనిచేసి రోడ్డు పడ్డాం, వాళ్ళందరినీ బాగు చేసుకున్న వాళ్ళం మేము. దాసర్రాము ప్రజారాజ్య పార్టీ పేరుతో దాసర్రాము అనే ఆ రోజు ప్రజారాజ్య పేరు కాపులు ఏదో పనిచేసి ఆ పార్టీ తీసేయడం వల్ల రోడ్డును పడిపోతే వాళ్ళందరినీ 5 రాష్ట్రాల మీటింగ్లు పెట్టి ఇంటింటికి పోయి మళ్ళీ వాళ్ళని ఒక కొలికి తెచ్చుకున్న వాళ్ళు కంటి ముందు డ్యామేజ్ అయిపోతుందంటే మేము ఎట్లా ఊరుకోం కదా. ఆయనకే సపోర్ట్ కొట్టాం. కానీ ఆయన అగ్ర కులాలు, అధికారం అనిపించిన కులాలు ట్రాప్ లో ఉన్నాడండి. ఆయన భ్రమలో ఉన్నాడు. ఆయన ఉంటాడు వాళ్ళతో పాటు 10 ఏళ్ళు పొత్తులో, వాళ్ళు ఉండరు. అధికారం రేపు వీళ్ళిద్దరు కలిసి నిజాయితీకి ఎలక్షన్ చేసుకుంటే, అది మళ్ళీ చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి ఇండియాలో ఎవడివనంత టఫ్ ఫైట్ ఇస్తాడు. భయంకరమైన దౌర్జన్యాలు ఉంటాయి. 100-125 కోట్ల అమౌంట్ ఖర్చు పెడతారు నియోజకవర్గానికి. భారతదేశంలో ఇంత భయంకరమైన ఎలక్షన్ ఎక్కడ జరగదు. కానీ టీడీపీ, జనసేన ఇద్దరు కలిసి నిజాయితీకి ఎలక్షన్ చేసుకుంటే, అంటే షరతు నిజాయితీ అంటే పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సిన గౌరవం, అతనికి ఇవ్వాల్సిన గౌరవం. ఇప్పుడు 4 సార్లు ఇంటికి పిలిపించుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది మేము చూస్తూ ఊరుకోలేదు. మేము వాడి కింద పనులు కాదు, చంద్రబాబు నాయుడు కమ్మలు పాలసీలు కాదు, పనులు కాదు. మా రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ ప్రతిసారి అతని ఇళ్ళకి వెళ్ళి కూర్చుంటా అంటే మా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం దెబ్బతింది. అంటే అనారోగ్య సమస్యలతో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి వెళ్ళారు. అనారోగ్య సమస్యలతో చంద్రబాబు నాయుడు గుళ్ళు గోపురాలు తిరగట్లేదా, ప్రెస్ మీట్లు పెట్టుకోవట్లేదా? తాజ్ హోటల్లో కూర్చోండి, ఇంకా ఇంటర్నేషనల్ హోటల్లో కూర్చోండి, ఇళ్ళ పిలిపించుకోవడం ఏంటి? మీ కింద పనుందేంటి? ఎవడన్నా ఇక్కడ కింద పనులు ఉందని ఇళ్ళ పిలిపించుకోవడానికి మనుషుల్ని. పోయించి 2014లో ఇంటికి వచ్చి చేతులు పట్టుకున్నాడు కూడా ఓట్లేసాం మేమంతా. కాపులు అధికారం, డబ్బు కోరుకోరు. కాపులు గౌరవం కోరుకుంటారు, ఆత్మాభిమానం కోరుకుంటారు. బడు పేద వర్గాలు కింది లేకపోయిన పర్వాలా గౌరవంతో బతకాలనుకో. కాబట్టి ఇతను కావాలని చెప్పని 10 సార్లు డిగ్రేడ్ చేసి 20 సీట్లు తీసుకో, 21.5 తీసుకో, 22 తీసుకో, ఎట్లా అతన్ని మోసం చేయటమో. ఇతను 56 అడుగుతున్నాడు, ఇవ్వరు. 20కో 30 కన్ఫైన్ చేస్తారు. దాంట్లో మళ్ళీ వాళ్ళ మనుషులు తెచ్చి పెడతారు. రేపొద్దున నువ్వు ఖర్చు పెట్టే క్యాండిడేట్లకు డబ్బులు లేవు, మేమే క్యాండిడేట్ పంపిస్తామంటారు. వాళ్ళిద్దరూ కలిసి నిజాయితీగా పొత్తు పెట్టి, నేను చెప్పే షరతు అదే, నిజాయితీగా పొత్తు పెట్టుకొని టికెట్లు ముందుగా అనౌన్స్ చేసుకొని అతనికి ఇవ్వాల్సిన ధర్మంగా అతను టికెట్లు ఇచ్చి పవర్ షేరింగ్ అతను పాత్ర ఏంటి? అతను కాదు, పవన్ కళ్యాణ్ గురించి చెప్పట్ల పవర్ షేరింగ్ అని. బీసీ, ఎస్సీ కులాలు, పేద కులాలకి పవర్ షేరింగ్ లో బాధ్యత ఏంటి? అతను ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీకు కోరుకుంటుంది పథకాలు కాదు. మన నేషనల్ పార్టీ బీజేపీ ఏం చెప్పిందండి? అధికారంలోకి వస్తే బీసీ కులాలకి ముఖ్యమంత్రి ఇస్తాం. ఇప్పుడు మేము కోరుకుంటున్నది అదే, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కోరుకుంటున్నాం. తెలంగాణ, ఆంధ్రాలో పేద కులాలో మాకు ఈ మోడీ డిప్యూటీ సీఎం అన్నాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి. డిప్యూటీ సీఎం అంటే చేతికి 5,000 ఉంటే 6,000 అంట డిప్యూటీ సీఎం. ఉన్న ఒకటే, లేకపోయిన ఒకటి, 6,000. ఎవరికి కావాలండి? చిర్రాజప్ప గారి పరిస్థితి ఏంటండి? కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితిలో చిర్రాజప్ప గారికి నాకు తెలియదా? కానీ ఒకటంటే పవన్ కళ్యాణ్ ఏదో మార్పు కోసం ప్రయత్నిస్తుంటే కొంతమంది మీలాంటి వాళ్ళు లేదా వైసీపీ ప్రేరేపిత వర్గాలు కొన్ని సామాజిక వర్గాల్లో చిలికి తీసుకొచ్చేటువంటి కుట్రలు చేస్తున్నారనే విమర్శ కూడా వస్తుంది. అటువంటి పరిస్థితి ఉందా?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది తెలుగుదేశం పార్టీకి గెలిపించడానికా, ఆయన ప్రత్యామ్నాయం ఎదగడానికా? ఎవరైనా ఏమనుకుంటామండి మేము? పవన్ కళ్యాణ్ గారికి ఏమనుకుంటామండి? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కదా. ఎవరికి తెలియని సీక్రెట్ నేను చెప్తున్నా. ఆ రోజు ప్రజారాజ్య పార్టీ పెట్టిన రోజున ఆదికేశ్వర నాయుడు చిరంజీవి గారిని, అరవింద్ గారిని కూర్చోబెట్టి చెప్పారు, మీరు ఒక్కళ్ళే విడిగా పోతే రాజశేఖర రెడ్డికి కొట్టలేరు, చంద్రబాబు నాయుడు మీతో కలుస్తారంటున్నాడు, నీకు 100 కోట్లు ఇస్తా, అసలు ఎంత ఇస్తారో చెప్పను, మీ ఇద్దరు కలిశారంటే అప్పుడే రాజశేఖర రెడ్డి కొట్టగలుగుతారంటే, కాపోడు బలిషోడు పేద కులాలు ముఖ్యమంత్రి అవడం నీకు ఇష్టం లేదా పెద్ద ఆయన అని అరవింద్ అడిగాడు. అది ఆత్మగౌరవం అంటే, అది ఆత్మాభిమానం అంటే. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది కూడా పేద కులాలు చిరంజీవి గారు సామాజిక న్యాయం పేరు 115 సీట్లు బీసీలకు ఇచ్చాడు, మార్పు తెచ్చాడు. జ్యోతిరావు పూలే అంటే ఎవరో నేర్పాడు సమాజానికి. అది మేము కోరుకుంటుంది. ఈయన పార్టీ పెట్టింది ఇంకెవరో ముఖ్యమంత్రులు చేయటాకను 70 ఏళ్ళ అధికారం అనిపించిన ఖమ్మాన్ని రెడ్లు ముఖ్యమంత్రులు చేయటాక ఆయన చెప్పి ఆయన వెళ్తే దాసరాము వస్తాడు, మీతో వాళ్ళు వస్తారా? నేను వస్తాను సార్, మంత్రసారి ఉద్యోగం మాకు తప్పదు, పేద కులాన్ని భుజాలు ఇస్తున్నాం కాబట్టి మాకు తప్పదు. కామన్ మ్యాన్కి ఏం అవసరం అండి? జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలు ఓటుకి 5,000 రూపాయలు కాదని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే దౌర్జన్యాలు కాదని, జగన్మోహన్ రెడ్డి తన కుటుంబాన్ని బంధువులు ఇంటికి పంపించి ఒక్కసారి జగన్ ఓటేయండి. మా గుంటూరు ఎంపీ క్రికెటర్ అంబటి రాయుడు తీసుకొచ్చి, కాపోడు తీసుకొచ్చి అంబటి రాయుడు నుంచోబెట్టి, కడప చిత్తూరు జిల్లాలో ఆదికేశ్వర నాయుడు కొడుకు తెచ్చి నుంచోబెడతామని, నంద్యాల మెడికల్ కాలేజ్ శాంతరావుడు బలిగోడు తెచ్చి నుంచోబెడుతున్నప్పుడు వాళ్ళకి కాదని మీకు ఎందుకు ఓట్లు వేయాలా? మేము ఎందుకు వేయాలా? మేము ఎప్పుడు వేస్తాం ఓట్లు? మీరు ముఖ్యమంత్రి అవుతే నీ పార్టీ గుంటూరుకు సంబంధించి జనసేనలో కూడా వైసీపీ నుంచి ఒక ఎంపీ రాబోతున్నారు అనేటువంటి ఒక డిస్కషన్ జరుగుతుంది. మచిలీపట్నం అయ్యే ఉండవండి, పిచ్చి మాటలు, అమాయకంగా మాట్లాడు అయ్యే ఉండవు. ఇప్పుడు అంబటి రాయుడు ఉన్నాడు, కాపు కమ్యూనిటీ, ఆయన గుంటూరు జిల్లా ఓడు. వైసీపీ ఇప్పుడు ఆయన గుంటూరు ఎంపీగా ఆయన వచ్చామని చెప్తుంది. ఆయన ఆల్రెడీ తిరుగుతున్నాడు. అప్పుడు నువ్వు ఖమ్మాన్ని గెలిపిస్తే నా పవన్ కళ్యాణ్ చూస్తారా? సొంత కాపోడు గుంటూరులో కాపోడు నిలబడి అంబటి రాయుడు చూస్తారు జనం. ఎవరు చూస్తారు జనం? పేద కులాలు 5 ఓటుకి 5,000 రూపాయలు అంటే ఏంటండి? ఇంటికి మనిషికి 5,000 రూపాయలు అంటే ఏంటి? ఎవడు కాదంటాడు? డబ్బు తీసుకొని మన ప్రమాణాలు చేయిస్తారు దేవుడి పట్టాల మీద, పిల్లల మీద ప్రమాణాలు చేయమంటారు. ఇవన్నీ కాదని నీకు నిత్యం ఓటు వేయాలా? ఎప్పుడు వేస్తాము? నీకు గౌరవం ఉంటే. నేను చెప్తుంది వాళ్ళ మంచి కోసం చెప్తున్నా. మమ్మల్ని వైసీపీ కోవట్లుగా మాట్లాడుతుంటే, అంటే జనసేన పార్టీ పుట్టిన తర్వాత కాపు కులం నుంచి నేను ఒక్కడే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాను. ప్రజారాజ్య పార్టీ అనుభవాలతో ఏ కాపు పెద్దలు రాలా సపోర్ట్ చేయడం. నేను ఒక్కడే 150 నియోజకవర్గాలు 160 నియోజకవర్గాలు. మేము మీ మంచి కోసం చెప్తుంటే వైసీపీ కోవట్ అనే పదం వాడితే అదేదో పనిచేసే బెదిరిస్తున్నట్టు ఉంది. రాజకీయాల్లో బెదిరింపులు పనిచేయకండి. పవన్ కళ్యాణ్ గారికి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా సామాజిక వర్గం నుంచి కానీ మీరు అన్నట్టుగా ఆ ఈక్వేషన్స్ పరంగా ఆయనకి డైరెక్ట్ చేసేవాళ్ళు కానీ డిస్కస్ చేసేవాళ్ళు కానీ ఎవరో లేరా? అన్ని ఆయన సొంత నిర్ణయాలు ఎవరు లేరండి. ఆ పార్టీకి అడ్వైజరీ బోర్డు ఏం లేదండి. అన్ని పార్టీకి అడ్వైజరీ కమిటీ ఉంటుందండి. సలహాదారుల కమిటీ, కొంచెం పెద్దలు, వ్యూహకర్తలు, అనుభవం గల ఉంటారు. అట్లాంటి అడ్వైజరీ కమిటీ ఏమి లేదు. దాంట్లో ఒక కాపులు అనేవారు ఎవరు ఆయన దగ్గర అంత సీరియస్ లెవెల్లో కాపులు ఎవరు కూడా ఆయన దగ్గర కూర్చొని చెప్పేవాడు కూడా. కాపులొద్దు, మా కాపులు పెట్టుకోవద్దు. మీరు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు, రిటైర్డ్ పెద్దలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళని పెట్టుకోండి. టీడీపీతోనే వెళ్ళండి. చెప్తున్నాను గెలుస్తారు. ఎప్పుడు గెలుస్తారో చెప్తున్నా. మీ పొత్తు నిజాయితీగా ఉండాలా? నీకు ఇవ్వాల్సిన న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన 40 సీట్లు పైన నీకు సీట్లు ఇవ్వాలా? పవర్ షేరింగ్ లో మీ పాత్ర ఏంటో గౌరవంగా చెప్పాలా? ఇలాంటి ఎన్ని చేసి సీట్లు ఇప్పుడే అనౌన్స్ చేసుకోవాలా? ఎలక్షన్ రోజుకి అంతా ఎవరికొరు పని చేసుకుంటూ ఉండాలా? అప్పుడే ఎలక్షన్. మళ్ళీ నియోజకవర్గానికి 40-50 కోట్లు పెట్టాలా? అప్పుడే ఎలక్షన్. నీ చెప్తున్నా, నేను నిజాలు చెప్తున్నాను సార్. నిజాలు చెప్తే అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ లో కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ ఉంటాయంటారా? ఇండియాలోనే కాస్ట్లీ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్. మొన్న కేసీఆర్ గారు 30 కోట్లు పంపించారండి క్యాండిడేట్ కి. రేవంత్ రెడ్డి గారు మరి యాడ్ నుంచి తెచ్చారో డబ్బు, చంద్రబాబు నాయుడు ఇస్తే తెచ్చాడో లేకపోతే ఢిల్లీ పెద్దలు ఇస్తే తెచ్చాడో మాకు తెలియదు. కానీ డీకే శివకుమార్ బెంగళూరు నుంచి ఇస్తే తెచ్చాడు తెలియదు. కానీ క్యాండిడేట్ 15 కోట్లు పంపించాడు రేవంత్ రెడ్డి. మా కాపులు లేకుండా చేశాడు. టీడీపీ పార్టీ నుంచి వచ్చాడుగా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎజెండా ఇంప్లిమెంట్ చేయొద్దు. 300 కాపులు ఎవరు లేరండి కాంగ్రెస్ లో. ఉన్న కొద్ది మంది పొన్న లక్ష్మి అంటూ టికెట్ కూడా ఇవ్వాల. ఆ బల్కొండ ఎమ్మెల్యే బాలరాజు ఆత్మహత్య చేసే పై ప్రమోట్ చేశాడు. 300 కాపు ఎకరం. 300 కాపులు అందరినీ రూపు లేక లేకుండా తీసి పారేశారు.
మొత్తం రెడ్డి గారి పెత్తనం అయిపోయింది అక్కడంతా కూడా. అది అక్కడ ఎలక్షన్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్ ఎంత పెడతాడో తెలియదు. ఆయన ఒకటే 100 కోట్లు ఇస్తాడు ఖర్చు పెట్టుకొని ఎలక్షన్ కి. అంత కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్, టఫ్ ఎలక్షన్. మరి దీన్ని బయటపడాలంటే వాళ్ళిద్దరూ కలిసి ఎంత సిస్టమేటిక్ ఉండాలా? పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగానే ఉంటున్నారు, అడగకుండానే మద్దతు ఇస్తున్నాడు, అడగకుండానే ఓట్లు చేయలేకుండా చూసుకుంటారంటున్నాడు, అడగకుండానే జైలుకి వెళ్ళి మద్దతు ఇచ్చొచ్చాడు. వాళ్ళు ఎంతవరకు ఉంటారు? మన కుక్కడపల్లి ఎలక్షన్ లో ఏం చేశారు వాళ్ళు? మేము జనసేనతో టీడీపీతో పొత్తులో ఉన్నాం ఆంధ్రాలో. ఈ జనసేన నిలబడక హైదరాబాద్ సీట్లో ఒక్క సీట్లు నిలబడితే ఆ కుక్కడపల్లి ఏరియాలో ఉన్న కమ్మాస్ అందరూ, టీడీపీ వాళ్ళందరూ టీడీపీ పార్టీ పసుపు కండవాళ్ళు మెల్ల వేసుకొని టీడీపీ జెండాలు పట్టుకొని కాంగ్రెస్ జీబులో తిరిగారు. మేము ఎట్లా నమ్ముతాం రేపొద్దున వాళ్ళు ఆంధ్రాలో నిజాయితీ ఉంటారు? అంటే తెలంగాణ ఎలక్షన్స్ ప్రభావం ఏపీ పైన కూడా వస్తుంది అంటారు. తెలంగాణ ఎలక్షన్స్ ఏపీ మీద ప్రభావం చూపించినట్టయితే కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు గెలవమనండి. ఇక్కడికి వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా, ఆంధ్రాకి వచ్చి 2 సీట్లు గెలవమనండి. అంటే తెలంగాణలో మారినటువంటి రాజకీయ సమీకరణల ప్రభావం ఆంధ్రప్రదేశ్ అట్లాంటి ఏమి ఉండవు సార్. కాకపోతే ఈయనొక్కడే మగాడు ప్రాంతీయ పార్టీగా తెలంగాణకి వెళ్ళి పోటీ చేసి తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఎక్కడ గొడవ పెట్టుకోవాలి ఈయన క్యాండిడేట్లు కానీ ఏమన్నా కానీ. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్నా ఎక్కడ ఒక మాట అనలేదు ఆయన. ఎందుకు? ఆయన వెనకాలలో సామాజిక బలం, మున్నులు కాపులు ఉన్నారు, ఉద్యమకారులతో ఉంటాడు, ఉస్మానియా యూనివర్సిటీతో పనిచేశాడు, తెలంగాణ ఉద్యమకారులతో సత్సంబంధాలు ఉన్నాయి, గద్దర్ లాంటి వ్యక్తులతో స్నేహం ఉంది. కాబట్టి తెలంగాణ కట్టేసి చేశాడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ధైర్యం కూడా చేయలే ఆ ప్రాంతాలకు రావాలని చెప్పని. మొదటి స్టెప్ వేశాడు, చాలా మంచిదే. 40,000 ఓట్లు వచ్చింది జనసేన పార్టీకి. సోదరులందరూ కాంగ్రెస్ పార్టీ పోయి చేసి పెట్టారు. ఏడేమో 2 చేతుల్లో తమ్ము తెలుపుతున్నారు, ఆడేమో 2లో ఊడిగం చేశారు. ఆ ఖమ్మంలో ఓట్లు కూడా కలిస్తే అట్లా టీడీపీ పార్టీ ఖమ్మోలు కూడా జనసేన కలిశారు అనుకోండి, 60,000 ఓట్లు పైన వస్తాయిగా ఆయనకి. ఇంకా బలం పెరుగుద్దిగా. ఆడేమో ఇంకో రకమైన రాజకీయం చేస్తున్నారు. ఆంధ్రాకి వచ్చేమో పవన్ కళ్యాణ్ గారు మీరు మాత్రమే ఉండండి అంటున్నారు. ఈయనేమో నేను వాళ్ళతో 10 ఏళ్ళు ఉంటానంటున్నాడు. మీకు ఆయనకి మీ పొత్తు ధర్మం అంత నిజాయితీగా ధర్మంగా ఉంటే తెలుగుదేశం పార్టీ 2014 ప్రభుత్వం ఏర్పాటు చేసింది నీ వల్లే, నీ సహకారం ఉండటం వల్లే ఏర్పాటు చేసింది. మరి ఏర్పడ్డ ప్రభుత్వాన్ని మంగళగిరి దగ్గర మీటింగ్ పెట్టి ఎందుకు తిట్టాడు పవన్ కళ్యాణ్? నీకు వాళ్ళతో అంత కలిసి ప్రయాణం చేయనప్పుడు వాళ్ళు తిట్టకూడదు కదా. బహిరంగ సభ పెట్టి తిట్టాడు కదండి లోకేష్. అంటే మీ అంచనా ప్రకారం 10 ఏళ్ల బంధం మాట తర్వాత నేనేమంటానంటే ఆయనే వాళ్ళకి మద్దతు ఇస్తాడు. మోడీ గారు చెప్పాను మద్దతు ఇచ్చాడు 2014 మద్దతు ఇస్తాడు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరిస్తాడు. ఆయనే బహిరంగ సభ పెట్టి తిడతాడు. మళ్ళీ ఆయనే వాళ్ళతో పాటు వెళ్తాడు. ఏందని అడిగితే వ్యూహం అంటాడు. ఏం వ్యూహాలండి? వాళ్ళేమో అక్కడ కుక్కరపల్లిలో నాకంటే ముందు నీకు చెప్తున్నా వాళ్ళకి కమ్మాస్, ఏమండి మీరు కాంగ్రెస్ చేయాలంటే వేసుకోండి, దయచేసి మీ కార్యకర్తల్ని పసుపు జెండాలు కండవాలు వేసుకుని తిరగద్దని చెప్పండి. ఇది ఆంధ్రాలో తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇది మా కాపులు తెలిసిందంటే మీరు 175 నియోజకవర్గాలు మీకు దెబ్బ కొడతారు. మీ కమ్మాస్ దెబ్బ కొడతారు టీడీపీకి. మీరు ఇలాంటి పనులు చేయొద్దని చెప్పినా చేశారు. ఎంత అహంకారం మదం ఉండాలా, పనిచేయాలి, ఎంత ధైర్యం ఉండాలా. రేపు ఆంధ్రాలో ఎలక్షన్ పెట్టుకొని ఒక్క కుక్కడపల్లి నువ్వు కూడా పోయావుగా, నువ్వు మద్దతు ఇచ్చే కాంగ్రెస్ కూడా సక్కనాకిపోయింది కదా. కాపులు లేకుండా ఎలా గెలుస్తారండి మీరు? కాపులు లేకుండా ఏం చేద్దాం అనుకుంటారు ఎలక్షన్ మీరు? అసలు జగన్మోహన్ రెడ్డి కూడా 2019 గెలిచింది కాపుల వల్లే. కాపులు ఓట్లు కలిసి అయితే కాపులు మొత్తం వచ్చాక వేసి పెట్టారు అతను తీసుకెళ్ళి. ఎలా గెలుస్తారు? 20% జనాభాని ఎలా ఇగ్నోర్ చేస్తారు? మేము మనుషులు కదే, మా ఓట్లు నొక్కడం తెలియదా మాకు? మేము పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శవాది, ఉద్యమాలని సమాజాన్ని ప్రేమించే వ్యక్తి, సమాజానికి ఏదైనా చెయ్యాలని కోరుకుంటున్న వ్యక్తి. 100% ఇప్పుడున్న నాయకుల్లో ఆయన 1000 రెట్లు మంచోడు. నువ్వు మంచోడివే. నువ్వు ఎవరితో కలుస్తున్నావో వాళ్ళ చరిత్ర ఏంటి? బీజేపీ పార్టీని 3 సార్లు వాడుతూ అధికారంలోకి వచ్చి అమ్మనా బూతు దిద్దారు ఆ పార్టీ. బహుమతి సమీక్ష వస్తే అయితే మీకు రాళ్ళు వేసుకుంటారు. కారణం మోడీ గారి భార్యని తల్లిని రోడ్డు మీద లాక్కొచ్చారు. ఏది వాళ్ళ గెలిపించిన పార్టీ, వాళ్ళ కేంద్రంలో అండగా ఉన్న పార్టీ. వాళ్ళు ప్రతిసారి వాడుకుంటూ వదిలేటివే. రేపొద్దు ఈయన పరిస్థితి కూడా ఎంతవరకు ఉంటుందో మాకు తెలియదు కదా, మీకు చెప్పలేం కదా. 10 ఏళ్ల బంధం అనేటువంటి పాయింట్కి అసలు ముందు ఫస్ట్ హర్డిల్ ఈ ఎలక్షన్స్ టైంలోనే క్లారిటీ వచ్చేస్తుంది అంటారా మీరు? ఖచ్చితంగా అండి. వాళ్ళు ఈ డిసెంబర్ ఆఖరి కళ్ళకి నేను 56 సీట్లకి ఈయన అడుగుతున్నాడండి. వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు 20తోనే బేరం మొదలు పెట్టారు. ఈ పేద కులాలు, కాపులు, బీసీసీ పేద కులాలందరూ ఈ కూటమికి వన్ సైడ్ చెయ్యాలంటే జనసేన పార్టీకి న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన గౌరవం, మర్యాద
షేరు సక్రమంగా ఇస్తేనే చేస్తారు, రైట్ లేకపోతే డిస్టర్బ్ అవుతారు. 50% వైసీపీ పోతారు, 50% వీళ్ళు కూటమికి వస్తారు. అందరూ వేయరు, అందరూ వేస్తారు నమ్మకం. వీళ్ళిద్దరు కలిసి గౌరవప్రదంగా వెళ్ళాలి. ఒకరికొకరు గౌరవం పంచుకోవాలా, మర్యాద పంచుకోవాలా, న్యాయబద్ధంగా వాడుకొని వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ లేదా క్యారెక్టర్ వాళ్ళకి టీడీపీ పార్టీ చరిత్ర మాత్రం నరాల్లో మొదటి నుంచి ఈ రోజు దాకా వాళ్ళ చరిత్ర అదే, వాళ్ళకున్న చరిత్ర. కాబట్టి వాళ్ళ యొక్క విధానాల వలన వీళ్ళ పొత్తు 10 ఏళ్ళు కంటిన్యూ అవుద్దనైతే నేనైతే. రైట్, థ్యాంక్ యూ రాము గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా ఇచ్చేటువంటి స్టేట్మెంట్ సామాజిక సమీకరణల పరంగా బీసీ వర్గాల్లో కూడా చీలికి తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉందనే మాట దాసరి రాము గారు చెప్తున్నారు. అలానే అటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి మద్దతు విషయంలో కూడా గౌరవప్రదమైనటువంటి మద్దతు ఉండాలి. అలానే ఆత్మాభిమానాన్ని గౌరవించే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా ఆయా సామాజిక వర్గాల ప్రజలు ఈ కూటమి వెంట నడుస్తారు. లేదంటే మొదటి అడుగులోనే ఆదిలోనే హంసపాదులాగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకుని ముందడుగు వేయడం వల్లనే ఈ కూటమి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికలు మరింత భారీ స్థాయిలో ఖర్చుతో కూడిన ఎన్నికలుగా మారేటువంటి అవకాశం కూడా ఉందని దాసరి రాము గారు అన్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.